जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। మెదక్ పట్టణంలోని స్థానిక కోదండ రామాలయం గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి విరాజిల్లి మెదకు ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఉంచడానికి ఆ రామయ్య కొలువుదీరి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా స్థానికులమందరము ఈ ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి, ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళలో ధూపదీప నైవేద్యానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయి. ముందు ఆ గుళ్ళలో మీరు ధూపదీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అక్రమంగా ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ నుంచి రంగారావు అనే ఇన్స్పెక్టర్ అక్రమంగా చొరబాటు చేయడం, అతను ఒక గూండాగిరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని మర్చిపోయి అతను గూండాగిరి ఈ ఆలయంలో చేయడానికి ప్రయత్నం చేశాడు. దానికి మేము స్థానికులమందరం కూడా కలిసికట్టుగా అడ్డుకోవడం జరిగింది. ఎవరు చెప్పినా అతను వింటలేడు. అతను అసలు నిజంగా గుళ్ళ మీద అజమాయిషి నిజంగా ఎండోమెంట్కుంటే అసలు వాళ్ళు నాస్తికుల, ఆస్తికుల అని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా ఆస్తికులైతే ఆ విధంగా మాట్లాడరు. దేవుని మీద భక్తి, చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ప్రయత్నం లేదు. ఇది కేవలం ఒక హిందుత్వానికి కుట్ర పంతా ఉన్నారు. ఎక్కడైతే హిందువులు మంచిగా జీవిస్తూ ఉన్నారో, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు మెదకు పట్టణంలోని రామాలయంలో జరిగింది. ఈ కుట్రను